హలో ఎవ్రీవన్. సైకాలజీ మూర్తిమత్వం నుంచి 10 ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఈ క్రింది వానిలో ఉపగమ సంఘర్షణ. ఉపగమ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే రెండు ఇష్టమైనవే. ఇష్టమైన ఎంబీఏ, ఉద్యోగాల అవకాశాలు ఎక్కువగా ఉండే ఎంసీఏ. ఇది కరెక్ట్. సెకండ్ క్వశ్చన్, ఎన్ని ప్రయత్నాలు చేసినా తను కలలుగన్న గవర్నమెంట్ టీచర్స్ జాబ్ సాధించలేకపోయి నిరాశకు గురైన శృతిపై ప్రభావం చూపునది కుంటనం. నాడీ రుగ్మత అనేది ఒక మానసిక రుగ్మత. మానసిక ఆరోగ్య ఉద్యమ మూల పురుషుడు. క్రింది వానిలో విస్థాపనం. ఉపాధ్యాయుతో తిట్టించుకున్న విద్యార్థి తన చేతిలోని పెన్ను విరగొట్టట. కరెక్ట్. ఆఫీసర్చే చివాట్లు తిన్న గుమస్తా తన భార్యను చివాట్లు పెట్టుట. కరెక్ట్. ఎస్ఐచే తిట్టించుకున్న కానిస్టేబుల్ జైల్లోని ఖైదీని విరగబాదుట. కరెక్ట్. ఆఫీసర్చే చివాట్లు తిన్న గుమస్తా తన బాధను భార్యకు చెప్పి చిన్నపిల్లవాట ఏడ్చడం. ఇది కాదు. ఏబీసీ కరెక్ట్. దూర ప్రదేశానికి బదిలీ కావడం, రాజీనామా చేయడం, ఈ విషయంలో ఒక ఉద్యోగిగా కలుగు సంఘర్షణ. పరిహార అంటే రెండు ఇష్టం లేనివి. ఈ క్రింది వానిలో అసత్యం. అందని ద్రాక్ష పళ్ళు పుల్లన, హేతుకీకరణం. ఇది కరెక్ట్. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చన, ప్రక్షేపణం. నేల విడిచి సాము చేయట, స్థైర్యకల్పన. అత్త మీద కోపం దుత్త మీద చూపడం, ప్రతిగమనం. ఇది అసత్యం. ఇంటర్ పాస్ అయిన విద్యార్థి తర్వాత కోర్సులు ఎంపిక చేసుకునేటప్పుడు దీనికి ఎదుర్కొంటాడు, సంఘర్షణ. 9th క్వశ్చన్, డిగ్రీ చదువుతున్న రాధ 10వ తరగతిలో ఉపాధ్యాయుని ద్వారా జరిగిన అవమానాలను ఇప్పటికీ మర్చిపోక గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటుంది. రాధ ఉపయోగించుకోలేకపోయిన రక్షక తంత్రం దమనం. దమనం అంటే మర్చిపోవడం. ఆమె మర్చిపోలేకపోతుంది. ఇంకా ఒక వ్యక్తి చాలా అత్యాశపరుడిగా ప్రవర్తిస్తున్నాడు అని అనిపిస్తుంటే అది ఈ గ్రంథి ప్రభావంగా గుర్తించవచ్చు, అవట్టు గ్రంథి. మరిన్ని టెట్ అండ్ డిఎస్సి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయితే షేర్ చేయండి ఈ వీడియోని.